కేంద్ర పెద్దలతో టచ్లో ఉన్నారు కాబట్టి ఈయన జోలికి రావట్లా. వాస్తవంగా మొన్న లిక్కర్ కేసులో అక్యూజ్డ్గా పెట్టారు కదా ఈయన్ని కూడా, ఈయన అరెస్ట్ చేయలేదే, ఈయన మీద కేసు పెట్టి A5గా పెట్టారు కానీ ఈయనేమి జైల్లో పెట్టలేదుగా. మిగతా వాళ్ళు 90 రోజులు 150 రోజులు కూడా ఉండొచ్చారు కదా. మిథున్ రెడ్డిని కూడా ఉంచారు కదా, ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి అతన్ని కూడా 60 రోజులేమో. ఈయనకి మరి ఎందుకని ఇంతవరకు పెట్టలేదు అంటే కేంద్ర పెద్దల ఆశీస్సులు ఉండబట్టి. ఇప్పుడు తెలుగుదేశంతో తగవ పెట్టుకుంటే, బాబుతో తగవ పెట్టుకుంటే కేంద్రం ఆశీస్సులు ఎట్టేస్తారు. ఈయన ఎక్కువ విమర్శించే కొద్ది రేపు పొద్దున మీడియా పెట్టి అది పెట్టి ఇది పెట్టి కేంద్రం వాళ్ళు డిజోన్ చేసుకుంటారు. డిజోన్ చేసుకుంటే ఈయనకి మైనస్. లేదా ప్రచారం వీళ్ళు తెలుగుదేశం వాళ్ళ కోపం తెప్పించినట్టు అవుతుంది. విజయసాయి రెడ్డిని ఎందుకు వదిలేస్తున్నారు. ఇంకోటి రాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టినా ఏదో ఒకటి చేస్తుంది, దానికి సాక్ష్యం ఇప్పుడు చూస్తున్నాం. కాబట్టి ఒక రకంగా సాహసం చేస్తున్నారు. మరి ఏం చూసుకునేనో నాకు అర్థం కాలేదు. అంటే టీడీపీకి అగెనిస్ట్ గా వెళ్తున్నారు అనేది అయితే అర్థమైపోయింది. ఇద్దరికి వ్యతిరేకంగా అంటారు. కాకపోతే ఒకటి నేను ఇంతకుముందు కూడా చెప్పా, మనం డైరెక్ట్గా బట్టలెప్ప తీసేసుకుని మాట్లాడాక ఇంకా నువ్వు పెట్టే మీడియాకి విశ్వసనీయత ఏముంటుంది. ప్రాక్టికల్గా నాది మీడియా పెట్టబోతున్నాను నేను అని చెప్పాక రేపు పొద్దున మేము కరెక్ట్ అండి జెన్యూన్ అండి అని చెప్తే నిజంగా నువ్వు చెప్పినా కూడా జెన్యూన్ ఎవడో నమ్మడం. మీడియా ఎవడన్నా ఒక మీడియా పెట్టుకుంటుంటే ఎంకరేజ్ చేయాలా, వెనకాల ఉండాలి. నువ్వు తెలుగుదేశం అట్ట చేస్తుంది సరే. ఇప్పుడు వాళ్ళు కూడా బట్టలెప్ప తీసుకుని రోడ్డుకు వచ్చారనుకోండి, జ్యోతి ఈనాడు లాంటి వాళ్ళు కూడా ఇదివరకు బట్టలే వాళ్ళు పవిత్రంగా కనిపించేవాళ్ళు, బయటికి పాతివ్రత్యం నటించేవాళ్ళు కనీసం. ఇప్పుడు వాళ్ళు వరి తెగించేశారు సాక్ష్యం చూసుకుని. ఇప్పుడన్నా కొంతమంది కనీసం ఆ పాతివ్రత్యం నటించే వాళ్ళన్నా కావాలి కదా, అది మిస్ అవుతుంది అనమాట. కానీ ఒకటి సార్ ఇంకో మాట కూడా చెప్పారు, జగన్ గురించి ఎందుకు విమర్శించట్లేదు